ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరక్కల భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. సహోదరి సహోదరులారా, దేవుడు ఏ ఉద్దేశంలో వానను మంచును సృజించాడో అవి ఆ ఉద్దేశాలను చక్కగా నెరవేరుస్తాయి. దేవుని వాక్కులు ఆయన నోటి నుండి, ఆయన ప్రవక్తల నోటి నుండి వచ్చి అక్కడ నుండి లోకములో దేవుని సంకల్పాలను నెరవేర్చేందుకు బయలుదేరారు. దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికిక తిరుగులేదు, అలాగే జరిగిపోతుంది. 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సహోదరి సహోదరులారా, ప్రవక్తల వాక్కులు అంటే పాత ఒడంబడిక గ్రంథములో రాసి ఉన్నదంతా అనే అర్థము. ఏదైనా చెప్పాలని రాయాలని ప్రవక్తలు తమంతట తామే నిర్ణయించుకోలేదు. వారికి వాక్కులు పరలోకం నుంచే వచ్చాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.